ఒకానొక కాలంలో ఒక భార్యాభర్తల జంట ఉండేది. వారికి పిల్లలు లేరు. ఒక ఆడపిల్ల కావాలని కోరిక ఉండేది. కొద్ది రోజుల్లో వారికి బిడ్డ పుట్టనున్నాడు. ఒకరోజు కిటికీ బయట ఆమెకి ఒక లెట్యూస్ గార్డెన్ కనిపించింది. అప్పటి నుండి ఆమెకి లెట్యూస్ తినాలన్న కోరిక కలిగింది. తెలీదు, నేనెప్పుడు లెట్యూస్ తింటాను. ఆమెకి ఆకలి తగ్గింది, ఆరోగ్యం కూడా పాడైంది. ఓ రోజున భర్తకి చాలా భయం వేసింది. అతను మాటిచ్చాడు, ఆమె కోసం గుప్పెడు లెట్యూస్ తెచ్చిస్తాను అని. నీవేం చింతించకు, నేను నీకోసం లెట్యూస్ తీసుకొస్తాను. కానీ నీకు తెలుసు కదా అది ఎంత ప్రమాదకరమైందని. ఆ ఇల్లు ఒక మంత్రగత్తెది. ఆ ఇంటికి 4 వైపులా పెద్ద పెద్ద గోడలుండేవి. దానిపైకి ఎక్కాలన్న ఆలోచన కూడా చేయలేరు. శక్తినంతా ఉపయోగించి గోడపైకి ఎక్కాడు. గార్డెన్లోకి వెళ్ళాడు. గుప్పెడు లెట్యూస్ని తీసుకున్నాడు. అతని భార్య ఎంతో ఇష్టంగా లెట్యూస్ తింది. ఆరోగ్యము మెరుగైంది. కానీ గుప్పెడు లెట్యూస్తో ఆమె కోరిక తీరలేదు. మర్నాడు ఆమె భర్త మళ్ళీ ఆ గార్డెన్లోకి వెళ్ళాడు. అయితే ఈసారి ఆ మంత్రగత్త అక్కడే నిలబడింది. ఎంత ధైర్యమా నీకు? నా గార్డెన్లోకి వచ్చి నా లెట్యూస్ని దొంగిలిస్తావా? నా భార్య గర్భిణిగా ఉంది, ప్లీజ్. నన్ను అడిగి ఉండవలసింది కదా. నా భార్య గర్భిణిగా ఉంది, ఆమెకు మీ లెట్యూస్ అంటే చాలా ఇష్టం. క్షమించాలా? నిన్ను శిక్షించాలి. నా భార్య లెట్యూస్ తినకపోతే ఆమె ఆరోగ్యం చెడిపోతుంది. దానివలన కడుపులో బిడ్డకి ఇబ్బంది అవుతుంది. అయితే ఒక బేరం పెట్టుకుందామా? నీకు ఎన్ని లెట్యూస్ కావాలో అన్నీ తీసుకెళ్ళు. అయితే ఒక షరతు, నీకు బిడ్డ పుట్టగానే నాకు ఇచ్చేసేయాలి. భయంతో అతను సరే అన్నాడు. కొద్ది రోజుల్లోనే ఆడపిల్ల పుట్టింది. మంత్రగత్తె వచ్చి దాన్ని తీసుకెళ్ళిపోయింది. ఆమె బిడ్డకు రాపుంజల్ అని పేరు పెట్టింది. ఎందుకంటే లెట్యూస్ ఆమె తల్లి తినేది కదా, అందుకని పేరు కూడా అదే. ఆ మంత్రకత్తె రాపుంజల్ని ఎంతో ప్రేమగా చూసుకునేది. 16 ఏళ్ల వయసు రాగానే ఎంతో అందంగా ఉంది. ఆమె ఇల్లు అడవి మధ్యలో ఎంతో ఎత్తైన భవనంలో ఉంది. ఇక ఆ భవంతికి మెట్లు కూడా లేవు. పైన ఒక్క కిటికీ మాత్రమే ఉంది. మంత్రకత్తె ఆ అందగత్తె జుట్టుని ఎప్పుడూ కత్తిరించలేదు. ఆమెని కలవడానికి వచ్చినప్పుడు కింద నుండి పిలిచేది, రాపుంజల్, 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 నీ బంగారం లాంటి జుట్టుని కింద పడేయి, మీ అమ్మని. కిటికీ నుండి తన బంగారం వంటి జుట్టుని కిందకి పడేసేది. దాన్ని పట్టుకుని ఆ మంత్రగత్తె పైకి ఎక్కేది. ఇలా ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి. ఓ రోజు అడవికి ఒక రాజు వచ్చాడు వేట కోసం. అతను ఒక అందమైన గొంతుని విన్నాడు పాట పాడుతూ ఉంటే. ఇంత తీయని గొంతు. అలా అనుకుని ఆ గొంతు వస్తున్న వైపు వెళ్ళాడు. రాపుంజల్ భవంతి వద్దకు వచ్చాక అతను కుడివైపు చూశాడు, ఎడంవైపు ఎక్కడా మెట్లు కనిపించలేదు.
ఆ గొంతు అతన్ని ప్రతిరోజు అక్కడికి వచ్చేలా చేసింది, కానీ పైకి ఎక్కడమే వీలు కాలేదు. ఓ రోజు భవంతి వైపు వెడుతుండగా కింద మంత్రకథ కనిపించింది. రాపంజల్, 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 నీ బంగారం లాంటి జుట్టుని కింద పడి మీ అమ్మని. కిటికీపై నుండి తన బంగారం లాంటి జుట్టుని కింద పడేసింది. దాని సాయంతో ఆ మంత్రగత్తె పైకెక్కసాగింది. మర్నాడు ఉదయం కాగానే ప్రిన్స్ అక్కడికి వచ్చాడు. గొంతు మార్చి అరిచాడు. రపంజెల్, రపంజెల్, నీ బంగారం లాంటి జుట్టుని కిందికి పడేయి, మీ అమ్మని. తన తల్లిని కాకుండా మొదటిసారి మరో మనిషిని చూసింది. రాపుంజల్ కొద్దిగా భయపడింది. నువ్వు అమ్మవి కాదు కదా, ఇక్కడికి ఎందుకొచ్చావు? భయపడాల్సిన అవసరమే లేదు. నీ పాట విని నీ గొంతుతో ప్రేమలో పడ్డాను. ఈ గొంతెవరిదో అని తెలుసుకుందామని వచ్చాను, అంతే. రాపంజల్కు రాజు చెప్పింది నచ్చింది. ఇప్పుడు భయం కూడా వేయలేదు. కొద్ది రోజుల పాటు అంతా బాగానే ఉంది. మంత్రకథకి ఏమీ తెలీదు. ఓ రోజున ప్రిన్స్ రాపంజల్ని పెళ్లి చేసుకోమని కోరాడు. రాపంజల్ కూడా సంతోషంగా ఒప్పుకుంది. కానీ రాపంజల్కి కిందకి వెళ్లే మార్గమే కనిపించలేదు. ఉన్నట్టుండి ఒక ఆలోచన వచ్చింది. ప్రతిసారి ప్రిన్స్ ఒక గుడ్డ ముక్కని తెచ్చేవాడు. రాపంజల్ వాటిని కలిపి ఒక తాడుని చేసింది. అయితే రాపంజల్ ఒక తప్పు చేసింది. ఆమె నోటి నుండి ఒక మాట వచ్చేసింది. అమ్మా, నీకంటే వేగంగా ప్రిన్స్ ఎక్కుతాడు. ప్రిన్స్? ప్రిన్స్ ఎవరు? మంత్రకథకు అర్థమయ్యింది ఏదో జరుగుతోందని. ఆమె అరిచింది. నువ్వు నన్ను మోసం చేశావు. నేను నిన్ను బయట ప్రపంచం నుండి కాపాడాలనుకున్నాను. కోపంతో మంత్రకత్తె రాపంజల్ జుట్టుని కత్తిరించేసింది. ఆమెని దూరంగా ఉన్న ఎడారికి పంపేసింది. ఆ రాత్రి మంత్రగత్తె ప్రిన్స్ కోసం ఎదురు చూడసాగింది. కొద్దిసేపటికి ప్రిన్స్ గొంతు వినిపించింది. రపుంజెల్, రపుంజెల్, నీ బంగారం లాంటి జుట్టుని కిందికి పడేయి, నేను ప్రిన్స్ని. మంత్రకత్తె రాపంజల్ జుట్టుని కిందకి వేసింది. పైన ఎవరు ఉన్నది తెలుసుకోకుండానే రాజు పైకెక్కాడు. అక్కడ రాపంజల్ కాదు, మంత్రగత్తె ఉంది. అతనికి అర్థమైంది ఏదో జరిగిందని. మంత్రగత్తె అతని వైపు రాసాగింది. ప్రిన్స్ కంగారులో పడిపోయాడు. కింద మొక్కలున్నాయి. కింద కొన్ని మొక్కలున్నాయి. దాంతో అతనికి ఏమీ కాలేదు. కానీ కళ్ళల్లో ముళ్ళు గుచ్చుకోవడం వల్ల ఏమీ చూడలేకపోతున్నాడు. కనిపించకపోవడం వల్ల రాజు అడవిలో తిరుగుతున్నాడు, రాపంజల్ని వెతుకుతూ. దారిలో పళ్ళు కూడా దొరికాయి. కోసుకుని తినేశాడు.
నడుస్తూ నడుస్తూ ఎంత దూరం వచ్చారంటే ఎడారిని చేరుకున్నాడు. ఉన్నట్టుండి ఏదో జరిగింది. ఒక మధురమైన గొంతు వినిపించింది. ఆ గొంతుని అతను గుర్తుపడతాడు. ఆ గొంతు వస్తున్న వైపుకి వెళ్ళసాగాడు అరుస్తూ. రెపుంజెల్, రెపుంజెల్. రాపుంజెల్ ప్రిన్స్ గొంతుని గుర్తుపట్టింది. ప్రిన్స్ అతని దగ్గరగా పరిగెత్తింది. ఇద్దరూ చాలా సంతోషించారు. కలవగానే ఇద్దరూ కౌగిలించుకున్నారు. ఆమె ఏడవసాగింది. రాపుంజెల్ కన్నీళ్లు ప్రిన్స్ కళ్ళపై పడ్డాయి. ఉన్నట్టుండి ఒక అద్భుతం జరిగింది. ప్రిన్స్ కళ్ళు తెరిచి చూడగలిగాడు. ఇది చూసి రాపుంజెల్ చాలా సంతోషించింది. ఇద్దరూ కలిసి ప్రిన్స్ కింగ్డమ్కి చేరుకున్నారు. అక్కడ ప్రజలు స్వాగతించారు. ఇద్దరూ సంతోషంగా జీవించారు. కొన్నాళ్ల క్రితం 3 పిగ్లెట్స్ వాళ్ళ అమ్మతో కలిసి ఒక చిన్న ఇంట్లో ఉంటుండేవారు. ఆ ఇంటిని వాళ్ళు వదిలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాల్సిన సమయం వచ్చేసింది. వాళ్ళ అమ్మ ఆ ముగ్గురిని తన దగ్గరికి పిలిచింది. నా పిల్లల్లారా, ఇప్పుడు సమయం వచ్చేసింది. మీరు ప్రపంచాన్ని చూడాలి. ఈ కొత్త జీవితాన్ని ప్రారంభించండి. మరచిపోవద్దు. మీరు ఏది కావాలన్నా చెయ్యండి. పూర్తి మనసు పెట్టి చెయ్యండి. జీవించడానికి ఇదే సులువైన పద్ధతి. కొంత ఉదాసీనంగా, కొంత ఉత్సాహంగా వాళ్ళ అమ్మని కలిసి 3 పిగ్లెట్స్ బయలుదేరారు. కొంత దూరం వెళ్ళాక వాళ్ళకి ఒక స్థలం కనిపించింది. అక్కడ వాళ్ళు తమ ఇంటిని కట్టుకోవచ్చు. అందరికంటే చిన్న పిగ్లెట్ గడ్డితో తన ఇంటిని కట్టుకోవాలని చూశాడు. అతను అనుకున్నాడు ఫటాఫట్గా సులువుగా చేసేయచ్చు అని. ఆడుకోవడానికి బోలెడు సమయం ఉంటుందని. చిన్నవాడి ఇల్లు 1 రోజులో కట్టేయడం అయిపోయింది. వాడు తన అన్నలకు చెప్పాడు, చూడండి నా ఇల్లు అయిపోయింది. పెద్ద పిగ్లెట్ ఆ ఇంటిని చూసి ఇలా అన్నాడు, అరే, ఈ ఇల్లైతే అస్సలు గట్టిగా లేదు. మనం ఆ జంతువుతో ఎలా రక్షించుకుందాం? చిన్నవాడు పెద్దవాడి మాటల్ని లెక్క చేయలేదు. టెన్షన్ తీసుకోకు, ఏమీ కాదు. మళ్ళీ తర్వాత అనొద్దు, ఎవరు చెప్పలేదని. మధ్య పిగ్లెట్ తన ఇంటిని కర్రతో కట్టాలని అనుకున్నాడు. అడవి నుండి కర్రల్ని సేకరించి తన ఇంటి పనిని మొదలుపెట్టాడు. 3వ రోజుకల్లా మధ్యవాడి ఇల్లు కూడా సిద్ధమైంది. ఈ ఇల్లు గడ్డి ఇల్లు కంటే కొంచెం మన్నికైనది. పెద్దవాడు ఆ ఇంటిని చూసి చెప్పాడు, నీవు చాలా కష్టపడి కట్టావు ఇల్లుని. చాలా అందంగా ఉంది. కానీ ఇల్లు జంతువు నుండి రక్షిస్తుందా మనల్ని? మధ్యవాడు చెప్పాడు, ఖచ్చితంగా సేఫ్ గా ఉన్నారు. మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? తరువాత అనొద్దు, ఎవరు చెప్పలేదని. చిన్నవాడు మధ్యవాడు తమ ఇళ్లలో మజా చేస్తూ ఉంటుండగా పెద్దవాడు తన ఇంటిని కట్టడంలో బిజీగా ఉన్నాడు. అతను ఇటుక సిమెంట్తో తన ఇంటిని కట్టుకుంటున్నాడు. మిగిలిన ఇద్దరికీ అనిపించింది అతను ఊరికే కష్టపడుతున్నాడు అని. వాళ్ళు ఆడుకుంటూ సమయాన్ని గడిపేస్తున్నారు. మాలాగా త్వరగా ఇంటిని కట్టుకోకుండా ఇంత ఎందుకు కష్టపడుతున్నావు? ఎంత భయపడతారు? పెద్దవాడు వాళ్ళ మాటల్ని లెక్క చేయలేదు. మొత్తం 7 రోజుల్లో అందమైన దృఢమైన ఇంటిని కట్టుకున్నాడు. మర్నాడు ఆకలితో ఉన్న ఒక తోడేలు వాళ్ళ ఏరియాకి వచ్చింది. దానికి గడ్డి ఇల్లు కనిపించగానే ఆగిపోయింది.
చిన్నవాడు సోఫాలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. తోడేలు తలుపు తట్టింది. తలుపు తీ, నేను లోపలికొస్తా. నీవు తీయకపోతే 2-3 సార్లు ఊది మీ ఇల్లుని కూలగొట్టేస్తా. నువ్వేమీ చేయలేవు, నా ఇల్లు మన్నికగలది. తోడేలు గట్టిగా నోటితో గాలిని ఊదింది. ఇల్లు కూలిపోయింది. కానీ చిన్నవాడు ఎలాగో అలాగా పారిపోయాడు. పరిగెడుతూ మధ్యవాడి ఇంటికి చేరుకున్నాడు. వాడి ఇంటి తలుపు తట్టగానే మధ్యవాడు తలుపు తెరిచి చూశాడు. చిన్నవాడు లోపలికొచ్చి దాక్కున్నాడు. త్వరగా తలుపు మూసేయ్, తోడేలు వచ్చేస్తుంది. భయపడకు, వాడి ఇంట్లోకి రాలేడు. ఈలోగా తోడేలు అక్కడికి చేరుకుంది. తలుపు తీ, నేను లోపలికొస్తా. నీవు తలుపు తీయకుండా ఉంటే 2-3 సార్లు ఊది మీ ఇల్లుని కూల్పేస్తా. నీవేం చేయలేవు. తోడేలు గట్టిగా నోటితో గాలిని ఊదింది. ఇల్లు మళ్ళీ కూలిపోయింది. ఎలాగోలా ఇద్దరూ కలిసి అక్కడి నుండి పెద్దవాడి ఇంటిని చేరుకున్నారు. పెద్దోడా, జంతువు వెంట పడింది, ఏం చేద్దాం? పెద్దవాడు వాళ్ళకి ధైర్యం చెప్పాడు. నీవు టెన్షన్ పడకు, అలా ఏమీ కాదు. కొద్దిసేపటిలో ఆకలితో ఉన్న తోడేలు ఇక్కడికి కూడా వచ్చింది. తలుపు తీ, నేను లోపలికొస్తా. నీవు తీయకపోతే నేను 2 సార్లు ఊదినా మీ ఇల్లు కూలిపోద్ది. ప్రయత్నం కూడా చెయ్యకు, నీవు మమ్మల్ని ఏం చెయ్యలేవు. తోడేలు కోపంతో నోటితో గాలిని గట్టిగా ఊదింది. అయితే ఇల్లు కదల్లేదు. ఏ మాత్రం కదల్లేదు. ఒక్క ఇటుకని కూడా కదపలేకపోయాడు. అలసిపోయి ఓడిపోయి వాడు ఇంకో విధానం ఆలోచించాడు. ఇంటి పైన ఒక చిమ్నీ ఉంది. దాని పైకి ఎక్కసాగాడు. దాన్ని ఎక్కడం చూసి లోపలికి రాకుండా ఆపడానికి ఫైర్ ప్లేస్లో మంటని వెలిగించాడు. దానిపైన ఒక నీటి కుండని పెట్టేశాడు. తోడేలు చిమ్నీ పైకి చేరుకుంది. కిందకి వెళ్ళసాగింది. తిన్నగా మరుగుతున్న నీటిలో పడిపోయింది. అరే అరే, రక్షించండి, రక్షించు, కాలిపోయింది, నన్ను రక్షించు. తోడేల్ని ఓడించాక పిగ్లెట్స్ సంతోషంతో ఒకరిని ఒకరు హత్తుకున్నారు. ముగ్గురు సోదరులు కలిసి మర్నాడు ఈ కథని చెప్పడానికి తల్లి వద్దకు వెళ్లారు. చిన్నవాడు ముందుగా మాట్లాడాడు. నువ్వు సరిగ్గా చెప్పావు. ఏ పని చేసినా పూర్తి మనసుతో చెయ్యని, మనసు పెట్టి చెయ్యని, అప్పుడే విజయం సాధిస్తాం. ఆ రోజు నుండి చిన్న మధ్యవాడు కలిసి బద్ధకాన్ని వదిలి పెద్దవాడిలా కష్టపడసాగారు. సంతోషంగా జీవితాన్ని సాగించారు. ఎన్నో ఏళ్ల క్రితం ఒక చిన్న పట్టణంలో బొమ్మలు చేసేవాడు ఉండేవాడు. అతని పేరు జపాటో. అతను చెక్కలతో బొమ్మలు చేసి అమ్మేవాడు. అతనికి జీవితంలో ఒకటే బాధ, అతనికి పిల్లలు లేరు. ఒక రోజున అడవిలో అతనికి చెట్టు కాండం దొరికింది. బొమ్మలు చేయడానికి అనువైనది. ఈ ముద్దు సరిగ్గా సరిపోయేటట్టుంది, దీంతో మంచి శిల్పం చెక్కుతా. జపాటో ఆ కర్రను తీసుకుని తన వర్క్ షాప్కి వెళ్ళాడు. తన టేబుల్పై దాన్ని పెట్టి దాంతో బొమ్మను చేయడం మొదలుపెట్టాడు. ఉన్నట్టుండి ఏదో వింత జరిగింది. ఒక గొంతు వినిపించింది. ఆ కర్ర నుండి ముందు జపాటో ఆశ్చర్యపోయాడు.
తనేదో తప్పు విన్నాడని అనుకున్నాడు. బొమ్మని తయారు చేయడానికి పూనుకున్నాడు. మళ్ళీ అదే గొంతు వినిపించింది. ఇక నేను ముసలివాడిని అయిపోయినట్టే. నా చెవులు కూడా సరిగా పనిచేయడం లేవు. జెపాటో తన పనిని తాను చేసుకుపోతున్నాడు. ముందుగా బొమ్మ ముఖం తయారు చేశాడు. తర్వాత దాని కాళ్ళు, చేతులు. జెపాటో బొమ్మ పూర్తిగా తయారైంది. బొమ్మని కుర్చీలో కూర్చోబెట్టి శుభ్రం చేయసాగాడు. అప్పుడు ఓ గొంతు వినిపించింది. హలో! జెపాటో అటు ఇటు చూశాడు. బొమ్మ తప్ప మరేదీ కనిపించలేదు. తన పనిని చేసుకోవడం మొదలుపెట్టాడు. కొద్దిసేపయ్యాక ఆ బొమ్మ కుర్చీలో నుండి లేచి కిందకి దూకింది. డాన్స్ చేయడం మొదలుపెట్టింది. ఇది చూసిన జెపాటోకి తల తిరగసాగింది. అయ్యో, ఇదేంటి? ఈ విగ్రహంలో ప్రాణం ఉందే. అది చిన్న పిల్లాడు కాదు, కానీ పిల్లల్లాగానే నవ్వుతూ మాట్లాడుతూ డాన్స్ చేస్తున్నాడు. జెపాటో అతన్ని ఎత్తుకున్నాడు. ఇప్పటి నుండి నీ పేరు పినోకియో బాబు. జెపాటో, పినాకియో సంతోషంగా జీవిస్తున్నారు. పినోకియో స్కూల్కి వెళ్లే సమయం వచ్చేసింది. అయితే జెపాటో వద్ద వాడి స్టేషనరీ కోసం డబ్బు లేదు. అందువల్ల జెపాటో తన కోట్ని అమ్మి ఆ డబ్బుని పినోకియోకి ఇచ్చాడు. పినోకియో ఆ డబ్బుతో స్కూల్కి బయలుదేరాడు. దారిలో నడిచేవారిని, దుకాణాలని గమనిస్తున్నాడు. ఉన్నట్టుండి ఒక చోట జనాలు గుమిగూడి ఉండడం చూశాడు. ఏం జరుగుతోందో అన్నది తెలుసుకోవడానికి జనాల మధ్యలోకి వెళ్ళాడు. సులువుగా ఆ వైపుకి వెళ్ళగలిగాడు. మరోవైపు రంగురంగుల టెంట్ ఉంది, సర్కస్ టెంట్. అక్కడ ఒక జోకర్ టికెట్ కొనమని అందర్నీ పిలుస్తున్నాడు. పినోకియో కూడా చూడాలని ఉంది లోపల ఏముందని. కానీ ఆ జోకర్ అతన్ని ఆపేశాడు. ఇలా అన్నాడు, లోపలికి వెళ్ళాలంటే డబ్బులు కావాలి. పినోకియోకి జెపాటో స్కూల్ కోసం ఇచ్చిన డబ్బు గుర్తొచ్చింది. డబ్బుంది నా దగ్గర. అతను ఆ డబ్బు తీశాడు, జోకర్కి ఇచ్చాడు. టెంట్ లోపల చాలా మజా వస్తోంది. అక్కడ అన్ని బొమ్మల్ని ఉన్నాయి. వాటిని చూశాడు, అవి నాట్యం చేస్తున్నాయి. ఈ రెండు కూడా చక్కవే. పినోకియో కూడా స్టేజ్ పైకి ఎక్కి వాళ్ళతో పాటు నాట్యం చేయసాగాడు. కానీ అక్కడ నిలబడ్డ దర్శకులకు మాత్రం నచ్చలేదు. సర్కస్ యజమాని ఆ బొమ్మల్ని తాళతో ఆడిస్తున్న అతనికి చాలా సంతోషంగా అనిపించింది. ఒక సజీవ బొమ్మని చూసి, దారాలు లేకుండా ఆడే ఈ బొమ్మ భలే ఉంది. దీంతో చాలా డబ్బులు సంపాదిస్తా నేను. షో పూర్తవ్వగానే అతను పినోకియోని పట్టుకున్నాడు. అతని బంధించాడు. పినోకియోకి చాలా బాధ వేసింది. అతను జెపాటో మాట వినలేదని, స్కూల్కి వెళ్ళలేందుకు అతను ఏడవసాగాడు. పినోకియో ఈ విధంగా బాధపడడం చూసిన ఒక పరి వచ్చింది. నువ్వు నీ తండ్రి చెప్పిన మాట విని ఉండాల్సింది, కానీ నువ్వు చేసిన తప్పు నీకు తెలిసింది కదా. అందువల్ల నేను నిన్ను ఇక్కడి నుండి విడిపిస్తాను. అదే తప్పుని మళ్ళీ చేయకు. పినోకియో చాలా సంతోషించాడు. నా దగ్గర డబ్బు లేదు, నీ స్కూల్కి ఎలా వెళ్తాను? పరి జాదూ చేసింది. పినోకియో చేతిలోకి డబ్బులొచ్చాయి. ఈ డబ్బుని తప్పుగా వాడుకోవద్దు. ఇప్పుడు తిన్నగా స్కూల్కి వెళ్ళు. పరి అతని సర్కస్ నుండి విడిపించింది. సంతోషంగా ఆడుతూ పాడుతూ పినోకియో స్కూల్కి వెళ్ళాడు.
అతన్ని ఇంత సంతోషంగా ఉండడం చూసి జిత్తులు నక్క దాని మిత్రులు పెంకి పిల్లి దారికి అడ్డంగా వచ్చాయి. అతని నుండి డబ్బులు అక్కవ్వాలని ప్లాన్ వేశారు. అరే వా, ఇంత ఆడుతూ పాడుతూ ఎక్కడికి వెళ్తున్నావో? నా కోసం స్టేషనరీ కొనుక్కోడానికి వెళ్తున్నాను. ఇన్ని డబ్బులలో నీకు స్టేషనరీ ఎవడిస్తాడో? నేను ఇంతకన్నా చాలా డబ్బు ఇవ్వగలను నీకు. నేనేం చేయాల్సి ఉంటుంది? ఈ డబ్బు నాకు ఇస్తే నేను ఈ డబ్బుని మంత్ర పొలంలో నాటుతా. దాని తర్వాత నీకు సొంత ధన వృక్షం ఉంటుంది. ఇక నీవు ఎంత డబ్బైనా తెప్పుకోవచ్చు. అమాయకపు పినాకియో నక్క మాటలు నమ్మి అతనికి డబ్బు ఇచ్చేశాడు. డబ్బు తీసుకుని నక్క పిల్లి పారిపోయారు. పినోకియో బాధపడటం చూసి పరి మళ్ళీ వచ్చింది. నువ్వింకా స్కూల్కి వెళ్ళలేదా? స్టేషనరీ కోసం నీకు ఇచ్చిన డబ్బేది? పరికి తెలుసు అతను డబ్బు నక్కకి ఇచ్చేశాడని. ఆమె పినాకియోతో అంది, నాకు అబద్ధం చెప్పకు, లేకుంటే పనిష్ చేస్తాను. అయినా కూడా పినాకియో అబద్ధం చెప్పాడు. నేను స్టేషనరీని కొనేసుకున్నాను, కానీ స్కూల్లో పెట్టేశాను. ఇలా చెప్పగానే అతని ముక్కు పొడవుగా అయింది. నువ్వు నిజమే చెబుతున్నావా? అబద్ధం చెబుతున్నప్పుడల్లా అతని ముక్కు ఇంకా పొడవుగా అయిపోయింది. ఎంత పొడవు అంటే ఇప్పుడు తల ఊపడం కూడా కష్టమయ్యింది. ఏంటవుతుంది? అప్పుడు పరికి మొత్తం నిజం చెప్పాడు, జరిగిందంతా. పినోకియో నిజం చెప్పాలనుకున్నందుకు పరి అతని ముక్కుని సరిచేసేసింది. నేను నిన్ను క్షమించాను, ఎందుకంటే నువ్వు నిజం చెప్పావు. పరి మాయ చేసి ఆ డబ్బుని పినాకియోకి ఇచ్చేసింది. నక్క తీసుకున్న డబ్బది. అతనికి చెప్పింది డబ్బుని వృధా చెయ్యొద్దు అని. డబ్బుని చేతిలోకి తీసుకున్న పినాకియో ఆడుతూ పాడుతూ మళ్ళీ ముందుకు సాగిపోయాడు. ఇక ఇప్పుడు మరో కొత్త సమస్య వచ్చి పడింది. సర్కస్ యజమాని తనని బంధించినవాడు ఎదురుగా నిలబడ్డాడు. సర్కస్ వ్యక్తి పినోకియో అంటే చాలా కోపంగా ఉంది, ఎందుకంటే అతను అక్కడి నుండి పారిపోయాడు. అతన్ని పనిష్ చేయాలనుకున్నాడు. అతను పినోకియోని ఎత్తి సముద్రంలో పడేశాడు. పినోకియో సముద్రంలో పడ్డాడు, కానీ మునిగిపోలేదు. పైనే తేలుతున్నాడు, ఎందుకంటే తను కర్రతో తయారైనవాడు. అతనికి పైకి రావడం చాలా మజాగా ఉంది. అతను కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఈత కొట్టడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా ఒడ్డుకు చేరుకున్నాడు. అరే, ఏమైంది? ఎక్కడ ఉన్నాను? పినోకియో తనని తాను చీకటి ప్రదేశంలో ఉన్నట్టుగా గమనించాడు. అటు ఇటు చూశాడు, ఏమీ కనిపించడం లేదు. ఏమైందంటే ఓ పెద్ద చేప పినాకియోని తినేసిందన్నమాట. ఇప్పుడు వాడు దాని కడుపులో ఉన్నాడు. ఇంకోవైపు జొపాటో పినోకియో గురించి కంగారు పడుతున్నాడు. వాడిని వెతకడానికి బయలుదేరాడు. పినోకియో, పినోకియో. చివరికి పినాకియోని సముద్రంలోకి ఎక్కడ తోసేశారో ఆ చోటికి చేరుకున్నాడు. అక్కడ చేపలు పట్టే వాళ్ళని అడిగాడు. ఒక బెస్తవాడికి తెలుసు ఆ పిల్లాడి గురించి. అతను చెప్పాడు పిల్లాడు సముద్రంలో పడిపోయాడని. జొపాటో అతన్ని సాయం కోరాడు. అతనికి తెలుసు జొపాటో మంచి మనిషి అని. అతను సాయం చేయడానికి ఒప్పుకున్నాడు. జొపాటోకి ఒక చిన్న నావని ఇచ్చాడు, పినోకియోని కాపాడటానికి. జొపాటో నావను తీసుకుని సముద్రంలోకి వెళ్ళసాగాడు. కొద్దిసేపటికి ఒక పెద్ద భయంకరమైన తుఫాను వచ్చింది. ఈ చిన్న నావ పెద్ద పెద్ద అలల్ని తట్టుకోలేకపోయింది. అది కాస్త మునిగిపోయింది. జొపాటో సముద్రపు నీళ్లలో పడిపోయాడు. జొపాటో వయసులో పెద్దవాడు, అతనికి ఈత కూడా రాదు. అతను సముద్రపు లోతుల్లోకి వెళ్ళసాగాడు. అదే సమయంలో పినోకియోని తిన్న పెద్ద చేప జొపాటోని కూడా మింగేసింది. జొపాటో దాని గొంతులో నుండి తిన్నగా దాని కడుపులోకి చేరుకున్నాడు. అతనికి చిన్నపిల్లాడి ఏడుపు వినిపించింది.
అతను ఆ గొంతుని గుర్తుపట్టాడు. పినోకియో, నా బిడ్డ, ఎంత ఆందోళన పడ్డానో తెలుసా? ఎంత వెతికితే దొరికావురా? తన తండ్రి గొంతు విని ఏడుస్తూ అతన్ని కౌగిలించుకున్నాడు. సారీ నాన్న, నేను మీరు చెప్పిన మాట వినలేదు. నన్ను క్షమించండి. ఇప్పటి నుండి ఎప్పుడూ మీ మాట వింటాను. ఈసారి పినోకియో నిజంగానే తప్పును తెలుసుకున్నాడని చూసిన పరి వాళ్ళిద్దరినీ చేప పొట్టలో నుండి తీసి క్షేమంగా ఒడ్డును చేర్చింది. ఆ రోజు నుండి పినోకియో మంచి పిల్లాడయ్యాడు. ఎప్పుడూ తన తండ్రి చెప్పింది వింటూ రోజు స్కూల్కి వెడుతూ స్కూల్ నుండి వచ్చాక తండ్రికి సాయం చేస్తున్నాడు. పరి ఇదంతా చూసింది. పినోకియో ఎంత మంచి పిల్లాడుగా ఉన్నది. అందుకు బహుమతిగా ఇవ్వాలని అనుకుంది. ఓ రాత్రి పినోకియో నిద్రపోతున్నప్పుడు వాడి దగ్గరగా వచ్చి మంత్రం వేసింది. ఉదయం కాగానే పినోకియో స్కూల్కి వెళ్ళడానికి తయారవుదామనుకున్నాడు. అతను లేస్తున్నప్పుడు ఏదో వేరుగా ఉందని అనిపించింది. అతను తన చేతిని చూసుకున్నాడు. మొత్తం శరీరం చూసుకున్నాడు. ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు అతను చెక్క పిల్లాడు కాదు, మనుషుల్లాగా మారిపోయాడు. చర్మం కూడా ఉంది. ఎగురుకుంటూ తండ్రి దగ్గరకు పరిగెత్తాడు. చూడు. తన కొడుకుని పూర్తిగా మనిషి రూపంలో చూసిన జపాటో ఎంతో సంతోషించాడు. పినోకియో, ఇప్పుడు నీవు నా సొంత కొడుకువి. తండ్రి కొడుకులు కౌగిలించుకున్నారు. కళ్ళల్లో సంతోషపు కన్నీరు కారింది. పినోకియో మళ్ళీ ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. వాడి ముక్కు కూడా ఎలా ఉండాలో అలాగే ఉంది.